హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ చారిత్రక కట్టడాల్లో ఒకటైన 17వ శతాబ్దపు ఎర్రకోటను తమకు అప్పగించాలంటూ చివరి మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్ II ముని మనవడి భార్య సుల్తానా బేగం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టిపారేసింది. తాను మొఘలుల వారసుడి భార్యనని, ఎర్రకోట తనకు ఇప్పించాలని కోరుతూ సుల్తానా బేగం అనే మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్కు తన దివంగత భర్త మహమ్మద్ బీదర్ బక్త వారసుడని ఆమె పిటిషన్లో తెలియచేశారు. ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తప్పుపట్టారు. ఎర్రకోట మాత్రమే ఎందుకు, ఫతేపూర్ సిక్రీ, తాజ్మహల్ వంటివి ఎందుకు వదిలేశారు అని ప్రశ్నిస్తూ ఆ పిటిషన్ను కొట్టివేశారు. ప్రత్యామ్నాయంగా ఆమె కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం కోరింది. అయితే ఈ విషయంలో ఆమె 2021లో ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. 164 ఏళ్లుగా ఆ ప్రాపర్టీ ఇతరుల ఆధీనంలో ఉందని తెలిసి ఇన్నాళ్ళు ఎందుకు జాప్యం చేసినట్లు సింగిల్ జడ్జ్ ప్రశ్నించారు. కేసు ఫైల్ చేయడంలో తీవ్ర ఆలస్యమైనట్లు హైకోర్టు అప్పట్లోనే పేర్కొంది. కాగా సుల్తానా బేగం ప్రస్తుతం కోల్కతా సమీపంలోని హౌరాలో నివసిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్.